ఇప్పుడు మనకి బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా చేస్తే జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, పూరీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు తిన్నా, చల్లగా అయినా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే బెండకాయ టమాటా కర్రీ ఫ్రైల కంటే ఇలాగా లూజ్గా చేసుకుని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మన మోకాల్లోని ఎముకల్లోని జాయింట్లలోని జిగురు అరిగిపోతుంది కదా, అలాంటి దానికి ఈ బెండకాయ చాలా బాగా పనిచేస్తుంది. బెండకాయ తినాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మరి ఈ బెండకాయ టమాటా కర్రీకి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఇలాగ ఒక ప్లేట్ తీసుకుని దీంట్లోకి 1/4 కేజీ బెండకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఒక్కొక్క స్పూన్ కానీ అర స్పూన్ కానీ మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయలు జిగురు లేకుండా ఉండాలంటే మీరు మార్నింగ్ ఈ కర్రీ చేసేటట్టయితే నైట్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే ఇసుక, దుమ్ము దానిపైన ఉంటే పోతాయి. లేదు మీరు అప్పటికప్పుడు కడిగారనుకోండి బెండకాయ కర్రీ అనేది జిగురు వచ్చేస్తుంది. కాబట్టి ముందు నైటే కడిగి పెట్టుకుని మార్నింగ్ ఆరిపోతాయి కదా, ఆరిపోయిన బెండకాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె పోసి నూనె వీటెక్కిన తర్వాత ఇలాగా పచ్చిమిర్చిని పోపు దినుసులను వేసి వేపించుకోవాలి. అవి కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలాగా సన్నని మంట మీద దూరగా వేయించుకుందాము. లేదు మీకు టైం తక్కువ ఉంది అనుకుంటే మీడియం మంటలో పెట్టుకుని ఇలాగా దగ్గరుండి వేయించుకోండి. ఇలాగా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. అల్లం పేస్ట్ కూడా మనకి హెల్త్కి మంచిది. ఎల్లుల్లిపాయలు కానీ మనకి అల్లం కానీ మన హెల్త్కి మంచిది కదా. అది డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి ఇలా కర్రీ రూపంలో కాస్త డైలీ వేసేసుకున్నాం అనుకోండి, మరి మామూలుగా తీసుకోకుండా మనకి ఇలా కర్రీలో వేసేసుకుంటూ మనకి బెనిఫిట్స్ అనేవి మనకి అందుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం పేస్ట్ కూడా దూరగా వేయించుకోవాలి. రెండు ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి, అల్లం పేస్ట్ మాడిపోకుండా ఉంటుంది. రెండు కూడా ఈక్వల్గా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత మనము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కల్ని ఇలాగే వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను అటు పెద్దవి కాకుండా ఇటు మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మనకి జిగురు రాకుండా ఉండాలంటే ముందుగా మనం మీకు చెప్పినట్టుగా ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ లేకుంటే ఇంకా జిగురు అనేది ఉండదు కర్రీకి. ఇంకా కొంచెం మందికి బెండకాయ కర్రీ చేస్తే జిగురు అవుతుంది అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చెప్తున్నానండి. వేపించినప్పుడు కాస్త జిగురు ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా మనం కంగారు పడవలసిన అవసరం లేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా బెండకాయలు మరీ ఎగవలసిన అవసరం లేదండి. దీనికి కాస్త ఎగితే సరిపోతుంది. ఇలాగా వేపినప్పుడు మీకు ఏమైనా కాస్త జిగురు అనిపించినా కూడా మనకి కర్రీలోకి జిగురు రాదండి. ఇప్పుడు మనం టమాటాలు కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అర స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇలాగ అడుగు పెట్టకుండా ఇలాగా కలుపుకుంటూ కాస్త టమాటా మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువ మగ్గవలసిన అవసరం లేదండి. టమాటా అనేది కూడా మనకి మళ్ళీ వాటర్ వేసుకుంటాం కదా, ముక్కలతో పాటు ఉడికిపోతుంది. ఇలాగా చూడండి ఇంకా టమాటా ఇంకా బెండకాయ అనేటప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, గ్రీన్ అండ్ ఇలాగ రెడ్గా చాలా బాగుంది కదండి కాంబినేషన్. ఇప్పుడు మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు కదండి, కాస్త టమాటా మగ్గితే సరిపోతుంది. దీంట్లోకి 1 గ్లాసు వాటర్ వేసుకుందాము. ఇంకా బెండకాయలు అలాగే లేతవి అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం బెండకాయలు తెచ్చేటప్పుడు తుంచి తెచ్చుకోవాలి. చివర్లు ఉంటాయి కదా, వాటిని తుంచితే లేతగా ఉన్నాయా ముదిరిపోయినాయా అనేది తెలుస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు అలా తుంచుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అంతా బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని ఇలా కలిపేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి.
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని గ్రేవీ అనేది మీ ఆప్షన్ అండి. ఎక్కువ గ్రేవీ కావాలా, తక్కువ కావాలా అనేది ఇలాగ కాస్త గ్రేవీ ఉండగా దింపుకున్నాం అనుకోండి మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలాగ అయిపోయింది కదండి, ఇంకా స్టవ్ ఆపేసి సైడ్కి అయితే దింపేసుకుంటున్నానండి. చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఇంకా కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఇలా కాస్త గ్రేవీతో దింపుకుంటే రైస్, పూరీలు, చపాతీలకు దేంట్లోకైనా కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కర్రీలో కలుపుకోవడానికి వస్తుంది, అలాగే మనకి మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కూడా ఈ బెండకాయలు బాగా దోహదపడతాయి. కాబట్టి మనం ఫ్రైలు కాకుండా ఇలా బెండకాయ ఫ్రై కర్రీని కూడా ఒకసారి చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.